ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంల వినియోగం మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక సంచలనమైనటువంటి ట్వీట్ చేశారు. ఈవీఎంలకు బదులు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలి అంటే పేపర్ బ్యాలెట్ని ఉపయోగించాలి అంటూ అర్థం వచ్చేలాగా ఆయన ఆ ట్వీట్ చేసినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ట్వీట్ వెనక ఒక భారీ డైవర్షన్ స్కామ్ ఉంది. ఈ రిషికొండకు సంబంధించినటువంటి మాయా భవనాలను డైవర్ట్ చేసేందుకే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ అంశాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలారు నాగార్జున గారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే కృష్ణ. ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంల వినియోగం మీద జగన్మోహన్ రెడ్డి ఒక సంచలనమైనటువంటి ట్వీట్ అయితే చేయడం జరిగింది. అసలు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలి అంటే ఈవీఎంలకి బదులుగా పేపర్ బ్యాలెట్లను వాడితే బాగుంటుంది అనే అభిప్రాయం వచ్చేలాగా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. అయితే ఆయన ట్వీట్ వెనక ఒక భారీ డైవర్షన్ స్కామ్ ఉందని, ఆ స్కామ్ ఏంటంటే ఇప్పుడు వార్తల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రిషికొండ ఈ మాయా ప్యాలెస్కి సంబంధించినటువంటి వార్తలు ఎక్కువగా వస్తున్నటువంటి నేపథ్యంలో వాటిని డైవర్ట్ చేసేందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఈవీఎం ట్యాంపరింగ్ అనేటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకొస్తున్నాడు అంటూ కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. సార్ దీని మీద మీ విశ్లేషణ ఏంటి? సరే, డైవర్షన్ కోసం మాట్లాడుతున్నాడా లేకపోతే ఇంకేదన్నా మాట్లాడుతున్నాడా అనే దాని ముందు ఏంటంటే రిషికొండ ఆ రాజప్రాసాదం ఏదైతే ఉందో దాన్ని మనమే అధికారంలోకి వచ్చేస్తున్నాం, ఇంకా మనకి తిరుగులేదు, ఒకవేళ రాజధాని ఇక్కడికి షిఫ్ట్ చేయడానికి కోర్టు అడ్డం పడ్డా కూడా క్యాంప్ ఆఫీస్ అనే పేరు పెట్టి ఇక్కడ నుంచే పాలన చేయాలనేటువంటి స్కెచ్ తోటి ఇంద్రభవనం లాంటి ఒకటి కట్టుకున్నారు. కట్టుకున్న తర్వాత గత 2 రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఇదే టాపిక్. ఎందుకంటే లోపల పెట్టినటువంటి ఫర్నిచర్ కానివ్వండి, లోపల వాళ్ళు చేసిన ఖర్చు 500 కోట్ల రూపాయలు ఒక భవనానికి, కాంప్లెక్స్ కంటే మామూలు విషయం కాదు. 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి జగన్మోహన్ రెడ్డి తన కోసం ఈ మాయా ప్యాలెస్ని నిర్మించారంటూ టీడీపీ నాయకులు ఆరోపణలు చేస్తూ ఉంటే వైసీపీ నాయకులు మాత్రం అది అసలు జగన్మోహన్ రెడ్డి కోసం నిర్మించిందని ఎవరు చెప్పారు, అది రాష్ట్రపతి గారు కానీ లేదా ప్రధాని గారు కానీ వచ్చి ఇక్కడ బస చేసేందుకు వీలుగా ఆ భవనాన్ని మేము ఏర్పాటు చేసాము అనే అర్థం వచ్చేలాగా ఇప్పుడు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏంటి సార్ అసలు ఏం జరుగుతుంది? ఇక్కడే జనానికి అసహ్యం వేస్తాం. ఎందుకంటే వాళ్ళు వేసే పిల్లి మొగ్గులు ఫస్ట్ ఏమన్నారు, రోజా ఏముంది, ఇది టూరిజం కోసం మేము కడుతున్నాము, ఇది ఒక టూరిజం బిల్డింగ్ అన్నారు. ఇవాళ దానికి పెట్టినటువంటి ఖర్చుకి మీరు దాని టూరిజం దీని కిందకి ఇచ్చేస్తే నిన్నెవరో చెప్తున్నారు కనీసం వడ్డీ కూడా రాదండి అని చెప్పేస్తాను. సో దానికన్నా స్టిక్ ఆన్ ఏమిటి అదొక రకం. ఓకే, లోపల మీరు పెట్టినటువంటి బాత్ టబులు కానీ మిగతా కమోడ్ల దగ్గర నుంచి ఒక టూరిజం ఇటాలియన్ మార్బుల్ దగ్గర నుంచి చేసినటువంటి హంగామా, పక్కన బెడ్రూమ్ పక్కన స్పా, ఇవన్నీ కూడా ఏ టూరిజం అని ఎవరిని మాయ చేయటానికి అదొకటి. తర్వాత రెండో పిల్లి మొగ్గ వేశారు, రాష్ట్రపతి వస్తేనో లేకపోతే గవర్నర్ వస్తేనో. ఎప్పుడు వస్తాడు ప్రధానమంత్రి రాష్ట్రపతి ఎప్పుడు వస్తారు వైజాగ్కి? ఎప్పుడో సంవత్సరంలో ఒక రోజు, మిగతా అన్ని రోజులు ఏం చేయాలని? ఇది రెండో పిల్లి మొగ్గ. మూడో పిల్లి మొగ్గ నిన్న ఆయన అమర్నాథ్ గారు వచ్చారు బయటికి. ఆయన ఏమంటున్నాడు, అవును సీఎం కోసమే కట్టామనుకోండి, ఒకవేళ ఆయన క్యాంప్ ఆఫీసే అనుకోండి, ఇప్పుడు ఆయన లేరు కదా, ఇప్పుడు ఉన్నోళ్ళు వాడుకోవచ్చు కదా, అది ఆయన కోసం కట్టుకున్నట్టు ఎలా అవుతుంది? ఇలాంటి వితండవాదానికి దిగుతున్నారు. వాళ్ళు ఎంత బలంగా అనుకున్నారంటే ఈ నెల 4వ తారీఖున రిజల్ట్స్ బయటకు వచ్చే వరకు కూడా మేమే గెలుస్తామనే భ్రమల్లో ఉన్నారు. వై నాట్ 175 అని ఐపాక్ టీం దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు లండన్ టూర్ వెళ్ళేటప్పుడు ఏం చూసాం? 151 అసెంబ్లీ స్థానాల కంటే ఎక్కువ రాబోతున్నాయి, అలాగే 22 లోక్సభ స్థానాల కంటే మనకి ఎక్కువ రాబోతున్నాయి అంటూ కూడా ఆయన చెప్పినటువంటి. అంటే ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఉన్నట్టు. లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వస్తారనుకుంటే ఇంత 500 కోట్ల రూపాయల భవనం చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడానికి కడతారు వీళ్ళు. కాబట్టి ప్రజల్లో పలసనైపోయారు. ప్రజలు వీళ్ళని వెధవలను చూసినట్టు చూస్తున్నారు. ఈ మాట అంటాం కొంచెం కటువుగా ఉన్నా కానీ తప్పట్లేదు. ఎందుకంటే వీళ్ళు చేసే వ్యాఖ్యలు, వీళ్ళు వేసే పిల్లి మొగ్గలు చూసినప్పుడు ఏంటంటే అసహ్యం వేస్తుంది జనానికి. సో దాన్ని ఇప్పుడు వాళ్ళ పాలసీ మొట్టమొదటి నుంచి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏంటంటే
ఒక గీతను చిన్న గీతగా చూపించాలంటే దాని పక్కన పెద్ద గీత గీయటం అనేటువంటిది డైవర్షన్ పాలిటిక్స్ అన్నమాట. సో ఇవాళ అది అయిపోగానే ఎలక్షన్ అయిపోయిన ఇన్ని రోజులు జ్ఞాపకం వచ్చింది ఆయనకి ఈవీఎంలు. ఇప్పుడు వాళ్ళు ఆ మాట అన్నారో లేదో సోషల్ మీడియా మొత్తం కోడేకి వస్తుంది. ఏది 2019లో చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అంటే వీళ్ళు ఏమేమి మాట్లాడారో, ఈవీఎంల యొక్క సామర్థ్యత గురించి వీళ్ళు ఎంత పొగిడారో, అసలు ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎంతగా వీళ్ళు వెనకేసుకొచ్చారో ఆ వీడియోలన్నీ బయటకు వస్తున్నాయి. అంటే అసలు ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందినటువంటి దేశాలన్నింటిలోనూ ఈ పేపర్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ జరుగుతూ ఉంది. కానీ భారతదేశంలో మాత్రమే ఈవీఎంల ఓటింగ్ ప్రక్రియ జరుగుతూ ఉంది అంటూ కూడా ఆయన గుర్తు చేసేటువంటి ప్రయత్నం కూడా చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలంటే మాత్రం పేపర్ బ్యాలెట్ ఓటింగే బాగుంటుంది అన్నట్లుగా ఆయన అభిప్రాయపడ్డారు. ఏంటి సార్, అంటే అసలు ఆ వైసీపీ ఓటమికి కారణం ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అంటూ జగన్మోహన్ రెడ్డి భావించారా? అందుకే ఇటువంటి వ్యాఖ్యలు చేశారా? లేదంటే మనం అనుకుంటున్నట్లుగా ఇప్పుడు వార్తలు వస్తున్నటువంటి విధంగా అసలు ఈ రిషికొండకు సంబంధించినటువంటి మాయా భవనాల అంశాన్ని, ఆ వ్యవహారాన్ని తప్పుదోవ పట్టించేలాగా, ఇప్పుడు పక్కదారి పట్టించేలాగా ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేయడం జరిగిందా అంటే ఏం చెప్తారు? నేనైతే దాన్ని పక్కదారి పట్టించడానికి చేశారని నేను అనుకోవట్లేదు. కారణం ఏంటంటే ఇవాళ ఆయన దగ్గర మిగిలింది ఎవరు? 11 మంది ఎమ్మెల్యేలు ఆయనతో సహా ఒక 38 మంది ఏమో ఎమ్మెల్సీలు, ఒక 11 మంది రాజ్యసభ సభ్యులు, 4 లోక్సభ సభ్యులు. ఇదే కదా మొత్తం మీద వాళ్ళకున్నటువంటి. గత వారం రోజులుగా వస్తున్న వార్తలు ఏంటంటే రాజ్యసభ సభ్యులందరూ బీజేపీలోకి వెళ్ళిపోతారని, ఈయన ఇంకొకళ్ళు ఇద్దరు తప్పితే మిగతా వాళ్ళందరూ అటు బీజేపీలోకో లేకపోతే పవన్ కళ్యాణ్ పార్టీలోకో జనసేనలోకి వెళ్ళిపోతారని, వాళ్ళతో మంతనాలు జరుగుతున్నాయని చెప్పేసి అని. విజయసాయి రెడ్డి మీద నమ్మకం లేదు, విజయసాయి రెడ్డి ఈ రాజ్యసభ సభ్యులందరినీ భారతీయ జనతా పార్టీలోకి తీసుకెళ్తాడనేటువంటి ఒకటి, పార్లమెంటరీ కమిటీ సభ్యుడిగా ఉన్నటువంటి ఆయన్ని తీసేసి ఆ పదవిలో వైవి సుబ్బారెడ్డి గారిని అందుకే పెట్టారంటూ కూడా కొన్ని వార్తలు వస్తా ఉంది. అలాగే రేపు పొద్దున బిల్లు కనుక వెళ్తే ఏది మన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ సంతకం చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇది కనుక మళ్ళీ కౌన్సిల్కి వెళ్తే కౌన్సిల్లో అసలు ఎంతమంది జారిపోయి దానికి అనుకూలంగా ఓటేస్తారు అనేటువంటి భయాలు, ఇన్ని రకాల భయాల మధ్యన బతుకుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళందరూ జారిపోకుండా ఉండటం కోసం జనమంతా మనతోటే ఉన్నారు. కాకపోతే ఏంటంటే మనం టెక్నికల్ రీజన్స్ తో ఓడిపోయాం అనేటువంటిది చెప్పడం కోసంగా చేస్తున్నటువంటి ప్రయత్నం ఒకటి. రెండవది, ఆయన ఏదైతే అభివృద్ధి చెందిన దేశాలను కోట్ చేస్తున్నారో దాంట్లో అతి ఎక్కువ జనాభా ఉన్న దేశం అమెరికా. అమెరికా జనాభా 45 కోట్లు, 45 నుంచి 50 కోట్ల మధ్యలో ఉంది. మన దేశ జనాభా ఎంత? 140 కోట్ల, 140 కోట్లు దాటిపోయింది. అమెరికాలో అంత అభివృద్ధి చెందిన దేశంలో ఎలక్షన్లు జరిగిన ఎన్ని రోజులకి రిజల్ట్ బయటకు వస్తుందో తెలుసా? లాస్ట్ ట్రంప్ ఎలక్షన్ జరిగినప్పుడు గందరగోళమై దాదాపు 1 నెల రోజుల పైన పట్టింది రిజల్ట్ డిక్లేర్ చేయడానికి. కానీ మన దగ్గర 140 కోట్ల మంది ఉన్నా కూడా పొద్దున ఎలక్షన్ కౌంటింగ్ మొదలు పెడితే సాయంత్రానికి రిజల్ట్స్ వచ్చేస్తున్నాయి. సో ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ట్యాంపరింగ్ జరిగిందంటారే కానీ ఎవడు ప్రూవ్ చేసినాడు లేడు కదా. ఇదొకటి. తర్వాత కామన్ సెన్స్ పాయింట్ ఏంటంటే ట్యాంపరింగ్ చేయాలంటే ఎవరు చేయాలి? సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి, లేకపోతే ఈసీ చేయాలి. చేయాలనుకుంటే బీజేపీ వాళ్ళు వాళ్ళకి ఎక్కువ సీట్లు వచ్చేటట్టు చూసుకుంటారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి తక్కువ సీట్లు వచ్చేటట్టు చూస్తారా? నిజంగా వాళ్ళు చేసుకోవాలంటే వాళ్ళు ఏమన్నారు, మాకు 370 నుంచి 400 సీట్లు పైన వస్తాయి అన్నారు. మరి వాళ్ళకి 240 బీజేపీకి సొంతంగా వచ్చినాయి, 294, 95 కూటమికి వచ్చినాయి. సో వాళ్ళు వాడుకోకుండా టెక్నాలజీని జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి ఆ టెక్నాలజీ వాడతారా? బుద్ధుందా అసలు మాట్లాడటానికి? కాబట్టి ఏంటంటే ఈ జరిగినటువంటి ఓటమితోటి వాళ్ళకు ఒక రకమైనటువంటి మానసిక ఒత్తిడిలోకి వెళ్ళిపోయి ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదు. వాళ్ళ స్వయంకృతాల మూలాన్ని ఓడిపోయినా కూడా దాన్ని ఏదో ఒక వంక చూపించి ఈవీఎంల మీద ఇంకొకళ్ళ మీద చేసేసి చేస్తున్నారు తప్పితే దీంట్లో ఈ వాదనలో ఏ రకమైనటువంటి పసలేదు. ఇంతవరకు ఎవరు ఈవీఎంని ట్యాంపర్ చేయొచ్చని నిరూపించలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.